ఇదే రియాలిటీ షో లొకేషన్. మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో 3వ రోజు ముందే క్విట్ అయిపోవాలా. 4వ రోజు నుండి మీకు అవకాశమే లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏటి తండ్రి నాకు ఈ పరీక్ష. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు. ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు. ఇదిగా ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది. ఈ 3 ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు. చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపడడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం, కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి అంతే. శివుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు శివుడు అడుగెట్టాడు. హలో, అడుగు పెడుతున్న అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి, నా సంగతి తెలియదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయి అన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తే పదా. ఓం పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా? పదా శివుడు, సర్లే. లొకేషన్ భలేగా ఉంది కదా. అన్న నువ్వు పెప్పుదేవా భయపడ్డారు కదా బిడ్డ. ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణి. నువ్వు రక్షకుడిలా లేవు, రాక్షసుడిలాగా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నీకురో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది.
జాగ్రత్తగా దీరా. దీనేసాలు నెక్కరేసుకుని తక్కువ స్నేహితుడారేటో. పండగ చేసుకుంటున్నారు పాటలంటే పాటలు 3 కోట్లు దొబ్బేద్దామనే. వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు. మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. గొంతుకాయ అందులో ఉంటది కదా గీలక. ఏమి నవ్వండి మీది కదా దెయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి. టిఫిన్ రెడీ. ఎదురా చట్నీ. చట్నీ ఏ శివుడా గంగరెద్దులా నీ మెడల గంట ఏంటి? కంకణం. నీకేంటంత ప్రాబ్లం? ఆహా ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా, మరి దీని ఎలా అలౌ చేశారు? హలో, ఇది మా ఆనవాయితే. మా జేజమ్మ నా మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతు కొయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదల బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయరులే. కరెక్ట్ చెప్ప చూడని అది. అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎందుకు నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాని. ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళు ఎక్కువ ఉంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపొస్తది. నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా? వెల్ సెడ్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదు శివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్. నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండి, అప్పుడు నమ్ముతాను. సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో. చెప్తా. అయితే చిన్న పందెం. ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు. బఫలోకా భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడనియా. గేదికి పందికి కాదు. అయినా ఆడవాళ్ళు మగోళ్ళకి మూతులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతారనియా? నేను రెడీ. ఏ బార్బీ, దానికి నువ్వు లిప్ లాక్ ఇస్తావా? ఎస్, ఇప్పుడు గెలుపు ముఖ్యం. టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బార్బీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గ్యాద్ల పడుతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా. టైమ్ అప్. హలో బుజ్జమ్మా, బుజ్జమ్మా 9010405487 బుజ్జమ్మా. ఏందిరాదు? బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడే అయితే పడుకో. అలా చెప్పు. బుజ్జమ్మ లైన్ లో రాయా. ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా? పీడగలా ఉంటుందిలే.
ఇంకా పడుకో. హలో, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగనే బుజ్జా, నీకో శుక్రరాత్రి. హల్లెలూయా. ప్రభుదేవా. నా బుజ్జమ్మ పాను. నీ సృష్టికి దండాలు ప్రభువా. ఏంట్రా చూస్తున్నా? శివుడనియా శివుడనియా 34-26-34 అంత సన్ననైన నడుము మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మారుతుందా గుంట? 38, 68, 108 ముళ్ళ పందిలా ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు నన్ను అవమానిస్తున్నావు. లేకపోతే నువ్వు వేసే కుళ్ళు జోకులు అవుతారు మరే. నువ్వేది దట్టా? నేను ఎప్పుడే వేసాను కుళ్ళు జోకులు. అరే పళ్ళు దొంగలేదా? నేను ఎప్పుడు తోకలేదట. అయితే తోముకున్నా పద. అది పద తోకలు. అరే, అరే, అరే.
సింక్ ఏముంది? ఎందుకు భయపడుతున్నావు? నేను చూసాను నో డౌట్ ఇక్కడ దయ్యం ఉంది. ఈ షోలో మనం పార్టిసిపేట్ చేయొద్దు. వెళ్ళిపోదాం. ఓకేనే, ఊకో. ఓకే. వెళ్ళిపోదాం. దయ్యం చంపేస్తుంది. ఏ బుజ్జి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ రోజులో అలాంటివేమీ ఉండవు. నందు ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది. సింక్ లో ఎందుకుంది? ఐ థింక్ దయ్యమే చంపేసి అందులో వేసేసి ఉంటుంది. అంతా నీ భ్రమ. దెయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి. వద్దు నందు, వెళ్ళదు నందు, ప్లీజ్ నందు. నందు, వద్దు నందు, ప్లీజ్ నందు. ఏం లేదంటే చూసావా, ఏమీ లేని దానికి అనవసరంగా భయపడుతున్నావు. ప్రూవ్ అయింది కదా, ఇంకా టెన్షన్ పడకు. ఈ మహల్లో దెయ్యం లేదు, గీయం లేదు. ఉంది. దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలా అంటావేంటి? యునో ఐఎమ్ ఏ డాక్టర్. సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి? దెయ్యాలు ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్. లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. Guys, ఏంటి ఇక్కడ మీటింగ్? స్టాప్ ఫైటింగ్ యువర్ ఫ్రెండ్స్. చిల్, లెట్స్ ప్లే. కమ్ ఆన్ నందు, అశ్విన్, కూల్, కమ్. రండి రండి రండి. క్రికెట్ ఆడుకుందా? వద్దలే నువ్వు రా. మాత్రం భయపడకే, ఏం లేదుగా.